16 నుంచి సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పరిషత్ ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. సోమనాథ్ స్వాభిమాన్ పర్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బానిస మనస్కులు కొందరు సోమనాథ్ ప్రాధాన్యాన్ని విస్మరించారని ఆయన ఆరోపించారు. జాతీయ రహదారులపై సంక్రాంతి రద్దీ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ బెజవాడ హైవేపై వేలాది వాహనాలు బారులు తీరాయి. కరెంట్ బిల్ చెల్లించని వారి సంఖ్య, చెల్లించాల్సిన డబ్బు భారీగా పెరుగుతుండటంతో డిస్కిమ్లు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటున్నాయి. గత సెప్టెంబర్ చివరి నాటికి 2 డిస్కిమ్లు కలిపి 42,155.28 కోట్ల బిల్లులు ఎగ్గొట్టినట్టు బయటపడింది. విదేశాల్లోని నైపుణ్యమున్న ప్రొఫెసర్లకు కేంద్రం ఆహ్వానం పలుకుతుంది. ఉన్నత విద్య, పరిశోధన రంగాల బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. 2 వృద్ధ దంపతులు సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కారు. వారి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు 15 కోట్లు స్వాహా చేసినట్టు పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా అస్తవ్యస్తంగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో 1 కోటి ఎకరాలు ఉన్నట్టు బయటపడింది. మేడారానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పెద్ద నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. నిరసనకారులను సైన్యం తీవ్ర స్థాయిలో అణిచివేయడంతో ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి. సిరియాలోని ఐఎస్ స్థావరాలపై అమెరికా దాడులు చేస్తోంది. ఆపరేషన్ హాక్ ఐస్ స్టాక్ పేరుతో బాంబుల వర్షం కురిపిస్తోంది.